ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మీరు లైఫ్కి కావాల్సిన అంటే అందంగా లైఫ్ని ఎలా మలుచుకోవాలో దానికి కావాల్సిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తారు. సో ఈరోజు కొంచెం మనం ఇంపార్టెంట్ అండ్ సీరియస్ టాపిక్స్ కూడా చేద్దాం. తప్పకుండా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. యూజువల్గా వివాహేతర సంబంధాలు అనేటప్పటికీ చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు చేస్తే ఒకలాగా, మగవాళ్ళు చేస్తే ఒకలాగా. ఇక్కడ నేను జెండర్ ఎందుకు మాట్లాడానంటే, నలుగురు ఐదుగురు అమ్మాయిలతో ఇంటిమెసీగా ఉంటే ఒక అబ్బాయిని టామ్ బాయ్ లాగా లేకపోతే లవర్ బాయ్ లాగా చిత్రీకరించే సినిమా కానీ, మన చుట్టూ ఉన్న సమాజం కానీ, అదే అమ్మాయి చిన్న లైన్ క్రాస్ చేసి మెంటల్గానో ఫిజికల్గానో ఏ చిన్న పొరపాటు చేసినా ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్గా చిత్రీకరిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని తిట్టడానికి చాలా బూతులు కూడా క్రియేట్ చేస్తారు. సో ఎలా చూడాలి అసలు వివాహేతర సంబంధానికి జెండర్ని ఎలా చూడాలి? వివాహేతర సంబంధము అనేది, ఇల్లీగల్ ఎఫైర్ అనేది నవైడేస్ ఇట్ హ్యాస్ బికమ్, అంటే ఇది ఇప్పుడు ఏదో పెద్ద చాలా మంది ఇది కొత్తగా పుట్టింది అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా. పాతకాలంలో ఇది లీగల్గా చేసేవాళ్ళు. లీగల్గా ఇన్ ద సెన్స్ అంటే భార్య ముందే భర్త ఊర్లలో ఇంకొక ఆమెతో తిరుగుతుంటే మొగాడు కదా తిరగాలి. అందుకే ఆడది తిరిగి చెడిపోయింది, మొగాడు తిరగక చెడిపోయాడని ఎవరో అలా వాళ్ళకి అనుకూలంగా పెట్టేసుకున్నారు. ఎందుకంటే జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ యూజ్డ్. అయితే మీరు అనొచ్చు, మరి అంటే ఆడవాళ్ళు తిరిగితే తప్పులేదా మేడం, అలా ఏంటి రెచ్చిపోయి బర్తగించి అలా మాట్లాడితే? నో అండి. ఎవ్రీబడి బేసికల్గా మగవాడు తిరిగితే అని ఎందుకు చెప్పారు, అది ఎందుకు చెల్లింది అనడానికి కొన్ని ఉదాహరణలు మీకు. ఎలా అంటే మన ప్యాట్రియార్కీ మోడల్, పాత మోడల్ తీసుకుంటే పాత కాలంలో మగాడు బయటికి వెళ్తాడు, 10 మందిని కలుస్తాడు, డబ్బు సంపాదించో స్ట్రెస్ తీసుకునో అలిసిపోతాడు, వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్. అందుకనే అలా ఒక సోఫాలో కూర్చొని నాచ్ అని చెప్పేసి ఇలాంటివి ఉండేది. అమ్మాయిలు కూర్చుంటే అబ్బాయిలు నాచ్ అనేది లేదు. అవును. కానీ కట్ చేస్తే అంతఃపురాలలో తీసుకుంటే అది ఎంటర్టైన్మెంట్ ఫర్ బోత్. రాజుకు రాణికి కూర్చుని అది ఒక సినిమా. ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళేలా సినిమా చూస్తారు, సినిమాలో కూడా మసాలా సాంగ్స్. ఇట్స్ నాట్ అప్రోచబుల్, ఇట్స్ నాట్ టు యూజ్. అలా ఉండేది. అలా రాణి రాజు అందరూ కూర్చొని వాళ్ళు అలా ఎంటర్టైన్మెంట్కి ఒక నృత్యకారిణులు, సో డాన్సర్స్. దట్ వాజ్ ఎ డివైన్ థింగ్. వాళ్ళను మంచి పేర్లు కూడా ఉండేవి. వాళ్ళు దేవదాసీలు చేసేవాళ్ళు. దట్ వాజ్ ఎ వెరీ చాలా మంచి పేరు ఉండేది వాళ్ళకి. వాళ్ళని చీప్గా చూసేవాళ్ళు కాదు. సో అలాంటి దాని మీద ఒకవేళ మోహించితే కూడా, వాళ్ళని ఇష్టపడితే కూడా, దాని మీద మనం చంద్రముఖి ఇలాంటివి కొన్ని సినిమాలు చూడటం జరిగింది. అది పక్కన పెడితే దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. అంటే రాణిని మీరు గమనించితే ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుతుంటేనే నోర్మే నువ్వు లోపలికి వెళ్ళు, ఎవరైనా మొగోలు రాగానే ఏదైనా డబ్బుల గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఆస్తుల గురించి, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి నీకు తెలియదమ్మా అని మొగోళ్ళు అంటున్నారు కదా. అదే పాతకాలంలో ప్రతి ఒక్క సలహాదారిని ఎవరుండేవాళ్ళు? రాణి ఉండేవాళ్ళు. అంటే పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చునేవాళ్ళు? ఆ ఒక సభలో రాణి కూడా ఉండేది. సింహాసనం మీద పక్కన ఉండేది కదా. షీ యూస్ టు డీల్ విత్ ద ఇష్యూస్. ఈ రోజు ఏ ఇష్యూ మాట్లాడేటప్పుడు వైఫ్ని నీకు తెలియదులే, నువ్వు నోరు మూసుకో, నువ్వు లోపలికి వెళ్ళు అనే ఒక కట్టడి భావాన్ని మధ్యలో, అంటే మా మమ్మీ వాళ్ళ కంటే కొంచెం ముందు జనరేషన్ విపరీతంగా ఉండేది. ఆ తర్వాత జనరేషన్లో బేసికల్గా ఏమైందనంటే, తొక్కేది ఎందుకు, ఒకటే మాట్లాడేది ఏంటంటే, అమ్మకి ఇలా తిరుగుతున్నాడు అని చెప్తే అమ్మ ఏం చెప్పేది, పడాలి బిడ్డ, అలా వెళ్ళకూడదు, మొగోడు కదా వెళ్తాడు, తిరుగుతాడు, చూసి చూడనట్టు. అత్త అట్లాగే చెప్పేది, అమ్మ అట్లాగే చెప్పేది. సో కాబట్టికే అలా ఉండేది. సో మీరు ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్, అబ్బాయి తిరిగితే ఏం లేదు, అమ్మాయి తిరిగితేనా అని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడంటే, మానిటరీ ఆస్పెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండింది. డబ్బు సంపాదించేవాడు మగాడు అంటే డబ్బు సంపాదిస్తాడు కాబట్టికే ఆ మగతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలతో తిరిగితే అంత గ్రేట్ అన్నట్టు మీరు అన్ని ఇప్పుడు మాట్లాడారు కదా. పవర్ఫుల్గా చూపిస్తారు. అబ్బాయికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉందంటే వాడు చెప్పుకుంటాడు. అదే అమ్మాయి నలుగురితో తిరిగితే బిచ్,
అదే గదా! అంటే స్ట్రెయిట్ వర్డ్ చెప్పాలంటే పెట్టేస్తారు. బిచ్ అండ్ అంతే. బరితెగించిన తనము. హ్మ్. ఆడ అయితే దాన్ని మనం ఏదో పెద్ద గ్రేట్‌గా ఇప్పుడు నేను అమ్మాయిలనేమి కరెక్ట్ అది చేయాలి అని చెప్పడం లేదు. అది హుహు. రాంగ్ అండి. హ్మ్. ఈక్వాలిటీ చూపించడానికి నువ్వు నలుగురితో తిరగక్కర్లా. యెస్. వీళ్ళని తగ్గించమని చెప్పాలి మనం కానీ, హ్మ్. నువ్వు కూడా కాంపిటీటివ్‌గా నలుగురితో తిరగమని చెప్పే ఎంకరేజ్ చేసే బ్యాచ్‌లో మాత్రం నేను నెవర్ బీ ఐ విల్ బీ సపోర్టింగ్ టు ఎనీ గర్ల్. హ్మ్. ఎందుకంటే గర్ల్ అంటే యూ షుడ్ బీ ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు హ్మ్. తాగితే నేను తాగుతా, నువ్వు తిరిగితే నేను తిరుగుతా కాదు. హ్మ్. బట్ మగాడు ఖచ్చితంగా ఇంట్లో నువ్వు నోరు మూసుకొని పడి ఉండి నేను 10 మందితో తిరుగుతానన్నప్పుడు ఈమెకి ఎమోషనల్ వాక్యూమ్ వస్తుంది. యెస్. ఎమోషనల్లీ వాక్యూమ్ వచ్చి నువ్వు ఒక మాట వినట్లేదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నువ్వు రెచ్చగొడుతున్నావు. రివెంజ్‌లో ఎళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్. నువ్వు చేస్తే తప్పు లేదా? నేను చేస్తే ఏంటి? అని హ్మ్. క్వెషన్ డైరెక్ట్‌గా అడుగుతున్నారు. నీ అవును. దగ్గర ఆన్సర్ ఏది? హ్మ్. నేను సంపాదిస్తున్నా, హ్మ్. నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు డబ్బు సంపాదిస్తే నోరు మూసుకో, పడి ఉండు అన్నావు. హ్మ్. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా. యూ గివ్ రెస్పెక్ట్, ఐ విల్ గివ్ రెస్పెక్ట్. యూ బీ ట్రస్ట్‌ఫుల్, నేను కూడా ట్రస్ట్ ఉంటా. నువ్వు లేనప్పుడు నేనుండా. దీని అంతే. దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది? నోబడీ హ్యాస్. నువ్వు ఎథిక్స్ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలంటే నువ్వు ఆడదానిలాగా నువ్వు చూడు కదా! నువ్వు ఫెమినిజం ఇయ్యు కదా! నువ్వు గౌరవం ఇయ్యు కదా! స్త్రీ అంటే దేవతామూర్తి. ఒక అందమైన, అపురూపమైన గాజు బొమ్మ. నువ్వు అలా గాజు బొమ్మలా చూసంటే నువ్వు దాన్ని హర్ట్ చేసి నువ్వు ఒక ఐరన్ వస్తువులాగా చేసిన తర్వాత తల బద్దలు కొట్టుకుంటే పగిలిపోతుంది నీ తల. దట్స్ హౌ వుమెన్ ఆర్ బికమింగ్ సో ఫెరోషియస్. హ్మ్. నువ్వేం చేస్తే నేను అదైతే ఆ వర్డ్స్ మాట్లాడడానికి నిజంగా కూడా ఏ ఆడదానికి ఇష్యూ ఉండదండి. ఇప్పుడు నేను హ్మ్. వెన్ ఐఎమ్ లైక్ ట్రయింగ్ టు గివ్ దట్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో నేను ఎప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆపి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అలా అని వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అసేకరమైన పని మనం చెయ్యక్కర్లా. యెస్. బట్ మనస్సు కదా! హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆకలి ఉంటుంది. మానసిక నేననేది ఎమోషనల్లీ నాట్ ఓన్లీ లేడీ విల్ గో ఫిజికల్లీ డైరెక్ట్‌లీ. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే నీకు ఈ వాక్యూమ్ కనిపించిందో, మళ్ళీ ఈ మొగ జెండరే కదా ఒక రాయి ఇసిరేది. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. గోతికాడగుంట నక్కల్లాగా మీరు నమ్మరండి. అసలు యెస్. ఎంత బాగా అడుగుతారు కదా! హ్మ్. మీరు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటారా? అని అడుగుతారంట. అవును. అనంగానే అంటే వీళ్ళు ఎమ్మటే కొట్టేయరు. హ్మ్. కొంచెం ఎక్కడో కొంచెం నసుగు కనిపిస్తది. హ్మ్. అనంగానే ఓకే. కొంచెంసేపు ట్రై హ్మ్. చేసుకోవచ్చులే. హ్మ్. ఒక హింట్ దొరికిపోతది. ఇక యెస్. వేస్తా అని మహాత్మాది గోరి హ్మ్. దండయాత్రల్లాగా వేస్తానే ఉంటాడు. టిల్ అవును. ద డోర్ ఓపెన్. హ్మ్. ఏదో ఒక వీక్ మూవ్‌మెంట్ ఉంటది. ఇంట్లో గొడవ అవుతది. హ్మ్. హస్బెండ్ ఏదో అంటాడు. హ్మ్. చానా హాంట్ చేస్తారు. హ్మ్. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతాడు. ఒక అప్రిషియేషన్ ఉండదు. ఎక్నాలెడ్జ్‌మెంట్ యెస్. ఉండదు. వాలిడేషన్ ఉండదు. ఈమె పడే కష్టాలు చెప్తే ఒక్క మాట కూడా వినడు. పెడచెవిన పట్టిపోతుంటాడు. ఆయన తిరుగుతుంటాడు. ఆయన సందర్భాలు, ఆయన సంతోషాలు, వాళ్ళ అమ్మ వాళ్ళతోటి, వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ ఫ్యామిలీ తోటి వాడి ఎంజాయ్‌మెంట్. వాట్ ద హెల్ ఐ యామ్? హ్మ్. ఒక్కటే ఒక దెబ్బ కొట్టేదేంటంటే ఇది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా మేడం. అమ్మాయి 6 నెలలకు పడుతది. 1 ఇయర్‌కి పడుతది. ట్రై 5 చేస్తానే ఉండు. పడతది. చేస్తూనే ఉంటది. పడతది. హ్మ్. ఎందుకు అంటే అమ్మాయికి ప్రేమ కావాల. యెస్. అందుకే గదా! మీరు హ్మ్. ప్రేమిస్తున్నామని తిరిగినప్పుడు హ్మ్. ఎంతో ఇష్టం లేని అమ్మాయన్నా మీరన్నట్టు 6 నెలలకైనా, సంవత్సరానికైనా హ్మ్. అసలు ప్రేమంటే ద్వేషించే అమ్మాయి గూడా పడతది. ప్రేమ, ప్రేమ, హ్మ్. ప్రేమ, ప్రేమ, హ్మ్. ఎమోషనల్ సపోర్ట్, కేర్, హ్మ్. రెస్పెక్ట్, హ్మ్. ప్రేమ, ప్యాంపరింగ్, ఆ హ్మ్. నాజూకుతనం. ఇది బై డిఫాల్ట్ విమెన్ నేచర్. వుమెన్ ఈస్ యెస్. థాట్. ఆర్ హ్మ్. బ్యూటీ. అమ్మవారినే అందంతో స్తోత్రాలు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటి మీనింగ్ చదివితే హ్మ్. అసలు ఆవిడను నడుము, ఆమె కళ్ళు, ఆమె హ్మ్. నగలు, ఆమె జుట్టు వర్ణిస్తూ ఉంటే ఆవిడ పులకరించిపోతుందన్నట్టు. అందుకనే ఇచ్చేస్తది. ఆ! అరే! అమ్మవారే పడ్డంక ఆఫ్టర్ ఆల్ మనమెంత. హ్మ్. కానీ అది భర్త ఎందుకు ఆలోచించాడు అన్నదే అదే పెద్ద కదా! ప ఎందుకొచ్చిందంటే హ్మ్. ఇప్పుడొచ్చిందేంటంటే హ్మ్. భర్తకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసింది. యెస్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో దిల్ మాంగే మోర్. హ్మ్. ఎవ్రీథింగ్ వి నీడ్ నెక్స్ట్ వాంట్. హ్మ్. డ్రెసెస్‌లో హ్మ్. నెక్స్ట్ స్టైల్ ఏంటి? హ్మ్. నెక్స్ట్ మూవీ ఏంటి? జ్యువెలరీ నెక్స్ట్ ఏంటి? హ్మ్. ఈ జాగా కొంటే నెక్స్ట్ ఏంటి? ఐఫోన్ 14 వస్తే 15 ఏంటి? 60 మోడల్ చేంజ్ యెస్. నెక్స్ట్ ఏంటి? సో దిస్ అప్‌గ్రేడ్ అవుతున్నారు. అప్‌గ్రేడ్ అవుతున్నావు. కానీ మరి హ్మ్. నువ్వు అప్‌గ్రేడ్ చేసే ముందు నిన్నింకొకళ్ళని అప్‌గ్రేడ్ చేస్తారు అని ఎందుకు ఆలోచిస్తలేవు? ఎగ్జాక్ట్‌లీ. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. యెస్. రేవాజ్ నువ్వు ఇక్కడ హ్మ్. నువ్వనే సేమ్ పాయింటే మాట్లాడదాము. హ్మ్. ఇద్దరికి ఈక్వల్‌గా మాట్లాడదాం. యెస్. దమ్ముందా? హ్మ్. ఆర్ యూ రెడీ టు లిసన్? దరిద్రం ఏంటంటే లేడీసే సపోర్ట్ చేయటం. అవును. ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఇదే పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకు అంటే
నీ ఆ అమ్మాయికొచ్చిన కష్టం నీ కూతురికి వస్తే నువ్వెలా డీల్ చేస్తావో, ఆ పక్కన అమ్మాయి చేసేటప్పుడు నువ్వు అదే పొజిషన్‌లో ఉండి మాట్లాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా. యెస్. నేను అలా వెళ్ళడం రైట్ అని నేను చెప్పను. నువ్వు వేరే రకంగా ఇంకెవరైనా ఎమోషనల్ సపోర్టో మేమున్నామని ఆమెకు నిలబడి ఒక ధైర్యాన్ని వాడి సంగతి ఏంటో చూస్తాం నలుగురు కూర్చోబెట్టారే ఏంట్రా అలా చేస్తున్నావు అని మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళదు. పోనీ అరే నా దగ్గరికి మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది. సొంత తల్లి ఆ అబ్బాయి ఎవరైతే మగాడు ఉంటాడో వాళ్ళ తల్లి వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి ఇతను కూడా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా నీతో కూడా బాగుంటా. ఎంత నరకం అండి ఒక అవును. ఆడదానికి. డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ అ కైండ్ పిల్లల కోసం ఎవ్రీ కూడా సింగిల్ డే పిల్లల కోసం ఉంటున్నారు. ఉంటున్నారు. మీరు అవును. కెమెరాకి చూపించని కథలు చాలా ఉన్నాయి మేడం. కొల్లలండి. మీరు అవును. ఎవ్రీ ఇంట్లో ఒక బిగ్ బాస్ కెమెరా పెడితే ఉమ్, చచ్చిపోతాం చూడలేక. ఉమ్, రోజు నరకం అనుభవించే లేడీస్ ఉమ్, కొన్ని వందలు వేలు లక్షల్లో ఉంటారు. అవును. వీడు తిరిగి వచ్చిన అమ్మ ఇంటికి పోవడానికి ఉండదు, ఫినాన్షియల్ ఉండదు, సొసైటీ ప్రెషర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఒక 60% కంటే ఎక్కువ భయపడే వాళ్ళే ఉన్నారండి. అవును. ఒక 20% అవుట్ రేట్గా దమ్ముతోటి బయటికి వెళ్ళి బతుకుతామని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ 60% లోపల మగ్గుతూ ఏడ్చే వాళ్ళు గొంతు ఇక్కడ వరకు పెట్టి ఆ పిల్లోలకే తెలుసు వాళ్ళ ఏడుపులు, ఎస్. వాళ్ళ ఆక్రందనలు వాళ్ళకే తెలుసు. ఉమ్, అలాంటివి కూడా తెలిసి ఏడుస్తుంటే కూడా ఉమ్, ఉమ్, అతను పట్టించుకోకుండా మొగోడు వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషిలో రివెంజ్ పెరుగుతుందా పెరగదా? ఎస్. అలా రివెంజ్లో పడి ఒక 30-40% వాళ్ళు యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 80-90% అవకాశాలు పెరిగాయి. అవకాశాలు పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఫోన్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. ఎస్. వర్కింగ్ విమెనే అనక్కర్లేదు, ఫోన్ ఈస్ ద కల్ప్రిట్. అండ్ ఎఫ్బీలని ఇన్స్టాలని డామ్ డిక్ అండ్ హ్యారీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హీ కెన్ హిట్ ఆన్ యూ. ఎస్. అవును. అండ్ నీకు తెలియకుండా నువ్వు స్టార్ట్ అయినప్పుడు అది చిన్నగా మాట్లాడుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎమోషనల్గా లోపల వేసుకుంటారు. అటు ఆడు మాత్రం కాన్షియస్గా వేస్తాడు. ఎస్. అడిగి ఒకటే పని గురి. అదే కాన్షియస్. నువ్వు కాకపోతే నీది అయిపోయాక నెక్స్ట్ వాడికి ఇంక ఇమీడియట్ పని ఉంటుంది. ఉమ్, అందుకని నిన్ను కాన్షియస్గా వేస్తాడు. నువ్వు తెలియకుండా సబ్ కాన్షియస్లో ఏం తెలియదు నన్ను పొగుడుతున్నాడు, నేను తోపు, నేను సూపర్ ఉన్నా అన్నాడు. పిచ్చి నిన్ను కాదు, నీ ప్లేస్లో ఇంకో బొమ్మను పెట్టిన అట్లాగే పొగుడుతాడు వాడు. ఎస్. అది తెలియక అమ్మాయిలు జస్ట్ అంటే లిటరల్లీ అండి, మీరు నమ్మరు. నేను కావాలని కొంత అంటే నేను అబ్జర్వేషన్ ఈ మధ్య కేస్ స్టడీస్ చేయడానికి కూడా కొంచెం ఎవరితోనో మాట్లాడితే లేదండి నేను ఇలా కాదు, నేను చాలా బాగా అంటే నేను అసలు ఎంత ఇట్లా నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను అంటారు. వేరేవి చూసినప్పుడు వాళ్ళ యాంగిల్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఆ అవేర్నెస్తో అమ్మాయిలు గనక లివ్ చేయడం మొదలు పెడితే నిజంగా రూపం ఆపేయొచ్చు ఇట్లాంటి వెధవల్ని. ఎస్. అమ్మాయిలకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో వన్ ఈజ్ నీ భర్త ఎంత నిన్ను పట్టించుకోకుండా వెధవలాగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో బయటంతా వెధవలే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. అది తెలియకుండా ఏంటంటే Yes. వీళ్ళు ఏదో పెద్ద నన్ను ఉద్ధరిస్తాడు అనుకుని పడి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈ దరిద్రుడి నుంచి పోయి ఇంకో దరిద్రుడి చేతిలో పడి ఇంకా ఒక Exactly. ఎమోషనల్ ట్రామా, గిల్ట్. ఇక అసలు వాళ్ళకు అసలు నేను చెప్తున్నారు కదా ఈ పెనం మీద సేమ్ అండి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తారు కదా. Yes. వదిలేసినప్పుడు నేను యూజ్ అవ్వబడ్డా అనే ఒక గిల్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు డబుల్ ప్రాబ్లం కదా. రెంటికి చెడ్డ రేవడిలాగా రేపు అవుతుంది. ఇప్పుడు Yes. నీకు husband తో ఉండలేవు. నీ లోపల ప్రతి స్త్రీకి ప్రతి విమెన్కి ఒక రకమైన గిల్ట్, ఒక డేర్ ఆ స్టెప్ వేసిందంటే అసలు అది అంత ఈజీ కాదండి. ఎస్. అది ఎంతో అంటే ఒక రకమైన ఆమెను ప్రెస్ చేసి 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 చంపి ఒక రెస్పెక్ట్ లేకుండా, వ్యాలిడేషన్ లేకుండా, అస్సలు ఏమి నువ్వు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ మాత్రమే ఇలా ముందుకు వెళ్తారు. ఒక 5-10% మేబీ ఇప్పుడు 15-20 కూడా అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు టైం పాస్ అనే వై ఓన్లీ బాయ్స్ కెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ఒక డైలాగ్ ఒకటి వచ్చింది. బట్ ఫర్ మీ యాజ్ ఎ విమెన్ ఈజ్ అ బ్యూటీ. ఉమెన్కి ఉన్న ఆ కల్చర్లో ఒక టాలరెన్స్ అయినా, పేషెన్స్ అయినా, వాల్యూస్ అయినా, సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, సెల్ఫ్ బాడీని స్కిన్ యువర్ బాడీ ఈజ్ సో పవర్ఫుల్. యువర్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్. నీ మాటలకు అద్భుతమైన పవర్ ఉంటుంది. ఒక ఆడది ఇంట్లో చిచ్చు రగిలిచ్చొచ్చు, శాంతి చెయ్యొచ్చు. ఒకే మందర వచ్చి నువ్వేంటి నీ కొడుకుకి ఇవ్వకుండా రాజ్యం ఇస్తుందంటే కైకేయి రాముడికి పాలిచ్చి పెంచింది. ఎస్. ఆమె ప్రేమగా పాలిచ్చి చేసింది. అసలు ఆమె తల్లి అవును. పాలు పెంచినదే నీ రాముడు వద్దు అని అంటే దశరథుడికి ఆ ఒక్క మాట పోయి చెప్తే 14 ఏళ్ల వనవాసం. ఎస్.
అసలు ఒక్క ఆడదాని మాట చూసారా? ఇన్‌ఫ్లూయెన్స్. అదే సీతాదేవి గురించి ఇన్‌ఫ్లూయెన్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బాడీ వైస్ అంటే ఒక ఆడదాని బాడీని మేనకను వీళ్ళని ఎలా అంటే మోహించి ఏమైనా చేయించుకోవచ్చు. బాడీ ఈస్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హ్యావ్ టు స్లీప్ మ్యాన్. యూ కెన్ మేక్ యువర్ బాడీ సో పవర్ఫుల్. దట్ ఈస్ పవర్ఫుల్ పోజ్. ఫిట్‌నెస్ అనుకోనియండి, టాల్ అనుకోనియండి, కాన్ఫిడెన్స్ అనుకోనియండి, దాంతోటి నీ మాట ఇనిపించుకో. వెన్ ఎస్ యూ ఆర్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్‌ఫుల్ దాన్ ఎనీథింగ్, అప్పుడు నీ బాడీని వాడి నువ్వు అవకాశాలు పొందక్కర్లా. ఎస్ కరెక్ట్. దే విల్ కమ్ ఆన్ టు యూ. ఎస్ మీరిప్పుడు సాయి పల్లవి గారిని చూడండి. అవును. షీ ఈస్ నాట్ యూజింగ్. షీ ఈస్ టాలెంటెడ్. నో వన్ విల్ డేర్ టు. దట్స్ హౌ యూ నీడ్ టు. ఎగ్జాక్ట్లీ. You should be a powerful. Your ladies, women is so powerful in different ways అండి. ఎస్ Not your body is like always is a weapon. Your body is ఒక్కసారి ఎవడన్నా వాడిన తర్వాత నీ బాడీ ఆ వెపన్కి ఎంత పరువు పోయి నువ్వు గిల్టులో అసలు ఏం చేయలేవు. ఆ డిప్రెషన్, ఆ మానసిక నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేనప్పుడు వాట్ ద హెల్ వాట్ యూఆర్ డూయింగ్. నీ అవును. పిల్లలకి ఏం రోల్ మోడల్, నువ్వు సమాజానికి ఏం రోల్ మోడల్. దట్స్ హౌ విమెన్ ఆల్వేస్. నేను ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యొద్దు. అలా వీళ్ళు లేడీస్ చెయ్యొద్దు అని మాట్లాడుకున్నప్పుడు విమెన్గా ఉండే ప్రతి పాత్ర విమెన్కి సపోర్ట్ ఉన్నట్టయితే. ఎస్ ఎందుకంటే ఈ జంటు పోయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు అంటే విమెన్ తోటే కదా. ఎస్ ఆ విమెన్ కూడా క్రాస్ అవ్వనట్టయితే చాలా కట్ అయిపోతాయి కదా. అవును. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఒక ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా. అయ్యో అయ్యో ఖచ్చితంగా. మగవాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళను ఎత్తే బదులు నీ దగ్గరే ఉంది కీ అంతా. ఎస్ వాళ్ళు అర్థం చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్ రావు. తిజోరీని, నీ ఎస్ ఒక బంగారాన్ని, నీ ఒక జ్యువెలరీని, నీ డైమండ్ని నువ్వు తాళం వేయకుండా, నువ్వు కేర్ తీసుకోకుండా, ప్రొటెక్షన్ చెయ్యకుండా నువ్వు రోడ్ల మీదకి వెళ్ళిపోతే ఇట్ విల్ సూపర్. ఇది ఎవరు కరెక్ట్. ఎత్తుకుపోతారు కదా అండి. సో ఎగ్జాక్ట్లీ. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్. నీ పిల్లల్ని బాగా చూడకపోతే వేరే వాళ్ళ ప్రేమలో పడతారని నేను ఎప్పుడు చెప్తుంటాను. పేరెంటింగ్ లో నేను వీడియోస్ చేసినప్పుడు పిల్లలకి అవును. చాలా క్వాలిటీ టైం అండి. సేమ్ విమెన్ ఈజ్ ఆల్వేస్ ఏ చైల్డ్. అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పోయి నువ్వు అమ్మమ్మ నానమ్మ ఎంత ముద్దుగున్నవే అని ఎంత మురిసిపోతుందో. ఆల్వేస్ ఎ లేడీ విల్ హ్యావ్ ఎ గర్ల్ ఇన్ సైడ్. దట్ ఎగ్జాక్ట్లీ. గర్ల్, ఆ గర్ల్ని నువ్వు గనక సాటిస్ఫై చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్, క్వాలిటీ టైము ఆమె సొద చెప్పుకున్నప్పుడు నువ్వు విను చాలు. షీ విల్ బి ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఒక అడుగు బయటికి వెయ్యదండి. సూపర్. సో ఎక్కడ తగ్గాలో చెప్పారు. అంటే సూపర్. ఆ మెన్న చేతిలోనే ఎస్ ఉంటుందండి. ఎస్ ఆఫ్ మెన్న నువ్వు కోర్స్. నీకు కడుపు నిండా మీకు ఇప్పుడు బిర్యానీ పెట్టాము, లేకపోతే స్వీట్ డిజర్ట్ కూడా పెట్టాము, ఇంకా మీకు అన్ని అంటే లైక్ కంఫర్ట్ ప్లేస్లో పెట్టాము, ఏసీ వేసాము, మీకు అంబియన్స్ అన్నీ బాగున్నాయి. నిజంగా చెప్పండి, మీకు పక్కనే వచ్చి ఇంకా ఎక్సలెంట్ బిర్యానీ ఇంకేదైనా బంగారం ప్లేట్లో పెట్టారు, తింటారా? లేదు, కడుపు నిండిందిగా. వామిటింగ్ వచ్చేస్తుంది అవును, తిన్న ఒకరు తర్వాత చేదు. ఇది ఎస్. ఎగ్జాక్ట్లీ వెన్ యూ గివ్. అంటే మేడం ఊరికి ఎట్లా ఇస్తారు మేడం, ఇదే పన్నా మేడం, మేము అలానే అంటే వాళ్ళు కూడా మేము ఇదే అంటారు. పన్నా మేడం. ఇక మ్మ్. మొన్న ఇంకెవరు లేడీస్ కూడా అంటే ఊరికే పొగుడుకుంటే ఎట్లుంటారు మేడం, పని లేదా మేడం అంటే మ్మ్. ఊరికే పొగడమని ఎవడు చెప్తున్నాడు? పూజ ఎంతసేపు చేస్తాం? మ్మ్. పావు గంట అమ్మవారికి. మ్మ్. ఒక అష్టోత్తర శతనామావళి చదువుకొని ఒక చిన్న ఆదిత్య హృదయం అదో చదువుకొని మ్మ్. వస్తాం. అమ్మవారు సాటిస్ఫైడ్ కదా. మ్మ్. నీ భార్యకి కూడా నువ్వు ఈడ కూర్చొని ఆమె పక్కనుంటే నువ్వు వేరే ఆమెను గోక్తుంటావు కదా. ఫోన్లో ఫోన్లో లైక్లు గుడ్ కొట్టాలి, మార్నింగ్ లైక్లు కామెంట్లు పెట్టాలి. కామెంట్లు పెట్టాలి. మరి ఈమెకి పెట్టు. ఎస్. మ్మ్. ఇష్టపడి చేసుకున్నావు కదా. మ్మ్. ఇష్టపడి అసలు ఇష్టపడ్డావా లేదా పక్కన పెళ్లి చేసుకున్నావు కదా. మ్మ్. నిన్ను నమ్మి తన జీవితాన్ని నీకు అర్పించింది. నువ్వు ఇటు పెడతావు అటు పెడుతుంది. అయిపోయి. అయిపోయి. ఎస్ డూ యూ అగ్రీ? ఎస్ సో ఆఫ్ కోర్స్ లైక్ 100%. మేడం మీరు రాంగ్, ఇప్పుడు సొసైటీలో రాంగ్ రైట్ కాదు. నువ్వా నేనా అనే స్టేజ్కు తెచ్చారు మీరే. తొక్కి 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 నేను డబ్బులు సంపాదిస్తున్నా పడాలి, నేను డబ్బులు సంపాదిస్తే పడాలంటే డబ్బులు సంపాదించి చూపించింది. చూసుకో మరి. అయిపోయింది. అరే చల్ నేను కూడా సంపాదిస్తా, నీకంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు నాకు విని ఇప్పుడు వంట చేయి, నేను చేసిన కదా నువ్వు చేయి అంటే నా కొడుకు వంట చేయడు అంటారు అమ్మ వాళ్ళు. మ్మ్. అట్లా ఎట్లా కుదురుతుంది? ఈక్వాలిటీ. ఎస్. ఈక్వాలిటీ అన్నప్పుడు ఈక్వాలిటీ ఇన్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్లీ లవ్, ఈక్వల్లీ రెస్పెక్ట్, ఈక్వల్లీ అన్ని పిల్లల్ని ఈక్వల్లీ మ్మ్. చూసుకో. అలా అని అమ్మాయిలు ఈక్వల్గా వీళ్ళతో మందు తాగుతా, ఈక్వల్గా నేను నలుగురు బాయ్ ఫ్రెండ్లో వర్స్ట్ కంపారిజన్. ఎస్. నీ స్టేటస్ ఇక్కడుంది. నువ్వు అబ్బాయిలతో సమానంగా నువ్వు దిగజారొద్దు అని చెప్తాను నేను అమ్మాయిలకి. సూపర్. ఫ్రమ్ హియర్ ఐ నెవర్ ఎంకరేజ్ దట్ అబ్బాయి చేస్తాను. కానీ ఒకవేళ చేస్తున్న వాళ్ళను మీరు బరి తగించిందని ట్యాగ్ వేసే ముందు మ్మ్. యు నో ద ట్రూత్ వాట్ ఎగ్జాక్ట్లీ షీ వాజ్ అండర్ గోయింగ్.
హూ 100% ఈజ్ ఫ్యాక్ట్స్. రెస్పాన్సిబుల్ ఎస్. ఫర్ దట్ యాక్ట్? ఎస్. న్యాయం కదా. ఎస్. జడ్జికి ఒక శిక్ష వేసే ముందు హ్మ్. అడుగుతాడు కదా, కొనసారి ఛాన్స్ ఎస్. ఇవ్వు అని. యూ నీడ్ టు లిసన్ టు హర్. ఎగ్జాక్ట్లీ. ట్రూ వర్డ్స్ మ్యామ్. నిజంగా లైఫ్ చేంజింగ్ ప్రెజెంట్ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.